దొడ్డిదారిన ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ధి చేకూరుస్తోంది. విజయనగరం జిల్లాలో రాధికా వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలే ఇందుకు నిదర్శనం. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద 240 కోట్ల రూపాయలతో ప్రైవేట్ రంగంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాధికా వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 95.98 కోట్ల రూపాయల మేర రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు వ్యయంలో 44% పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్ వేశారో ఇట్టే అర్థమైపోతుంది. రాయితీల రూపంలో ప్రాజెక్టు వ్యయంలో 44.02% అంటే 95.98 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి ఈ కంపెనీల్లో వాటా కానీ, లాభాల్లో వాటా కానీ ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తెరవెనుక పెద్దలకు ఈ కంపెనీలో వాటాలుండడం వల్లనే ఈ స్థాయిలో రాయితీలు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాబడి లేని రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయిల్ పామ్ రైతులు నిలదీస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి కాకుండా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే ఎంపిక చేసిన వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని రూపొందించినట్లు కనిపిస్తోందని అంటున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయిల్ పామ్ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.